కిచెన్లో వచ్చిన చెత్తని అస్సలు వేస్ట్ చేయను. వాటిని తీసుకొచ్చేసి భద్రంగా ఇలా కంపోస్ట్ బిన్లో అయితే వేస్తా. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీ, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే లాస్ట్ వీక్లో నేను చేసుకున్న గార్డెనింగ్ వర్క్ని అయితే ఇక్కడ ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీ అందరికీ నా గార్డెన్ వీడియోస్ అంటే ఇష్టమని. అయితే ఇవి ఒక్కరోజు తీసినవి కాదు, లాస్ట్ వీక్లో నేను చేసుకున్న గార్డెనింగ్ వర్క్ అనమాట. సో ఫస్ట్ అయితే టెర్రస్ మీదకి వచ్చాను. ఇంకా ఇక్కడ సింగోనియం ప్లాంట్స్ ఉన్నాయి కదా, చాలా బుషీగా పెరిగాయి. యాక్చువల్గా వర్షాకాలంలో నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను 2 years నుంచి. వీటికి గొంగళ పురుగులు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఆకులన్నీ తినేస్తాయి. ఒక్కసారి అవి పడ్డాయంటే వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకనేసి ఇంకా బాగా హెల్తీగా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకొని ఎంచక్కా వాటర్లో ప్రాపగేట్ చేసుకుందామనేసి ఇంకా సెట్ చేస్తూ ఉన్నాను. ఎక్కువగా నేను అంతకుముందు కిచెన్లోనో లేదంటే హాల్లో బాటిల్స్లో నీళ్లు పోసేసి ఇలా కొమ్మల్ని కట్ చేసి పెట్టేదాన్ని. చాలా బాగా వచ్చేస్తాయి అన్నమాట. లో మెయింటెనెన్స్, ఎవరైనా పెంచుకోవచ్చు. వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం ఎలాగో పురుగు వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా వీటినైతే నేను చక్కగా ప్లక్ చేసుకుంటూ ఉన్నాను డెకరేషన్ కోసం. మార్నింగ్ టైంలో అలా టెర్రస్ మీదకి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, కానీ టైం కుదరదు. తర్వాత వెళ్దాం అనుకుంటాను, ఇంకా వర్క్లో బిజీ అయిపోతా. అట్లా ఇంకా ఈవినింగ్ అయితే కంపల్సరీగా పైకి వచ్చేస్తా వాటరింగ్ చేయడానికి. అయితే ఈవినింగ్ టైంలో కూడా కొంచెం బిజీ అనమాట. 1 hour ఖాళీ ఉంటుంది. ఎందుకంటే 5 to 6 నేను యోగాకి వెళ్తాను. సో 1/2 hour ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి ఆ క్లాసు. సో వాక్కి ఒక 1/2 hour సరిపోతుంది. అందుకని 5:30కే బయలుదేరాలి. అందుకని 4 to 5:30 వరకు ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య. కింద పార్కింగ్ ప్లేస్ పక్కనే, అంటే ఫుట్పాత్ మీదే ఇంకొంచెం మట్టి పోసేసి కుండీలా పేర్చేసి, అంటే సిమెంట్తోనే పెట్టించేసాము. సో అక్కడ కొంచెం నేల ఉంటుంది కదా, ఆ నేలలోనే నేను ఇక్కడ విరజాజి మొక్క పెట్టాను. తర్వాత రోడ్లు వేసేసారు. ఇక రోడ్లు అక్కడ వరకు వేయించకుండా జస్ట్ కొంచెం నేల వరకు ఉంచుకున్నాను అనమాట. అలానే మామిడి మొక్క కూడా పెట్టాను. సో ఇవి రెండైతే నేలలో ఉన్నట్టు ఇప్పుడు, అందుకే చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఇక జూలై ఆగస్టు వర్షాల సీజన్ కదా, వర్షాలకి బాగా వచ్చేస్తాయి. అండ్ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అనుకుంటా, తాడు కట్టేసి పైకి కట్టాను. సో అది వర్షానికి తడిచి నానిపోయింది. ఇక నైట్ ఊడి కింద పడిపోయిందనమాట. మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు పైకి కట్టడానికి. అయితే తాడు ఎలా లాగాలా అని ఐడియా కోసం ఇంకా నేను ఊరు నుంచి తెచ్చుకున్న ఈ చిన్న కొస ఉంది కదా, దాంతో ఆ తాడుని పైకి లాగాను, ఆ సపోర్ట్ తీసుకొని. ఇక తర్వాత మా వారేమో ఇక్కడ టై చేస్తున్నారనమాట కింద పడకుండా. విరజాజి కొమ్మలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, పట్టుకుంటే విరిగిపోతాయి.
అండ్ చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి, మొన్నటి వరకు బాగా పూసాయి అనమాట. మా మేడు కోసుకుంటూ ఉండేది. ఇక కొయ్యనివి ఎంత కోసినా సరే అందకుండా ఉండేవి ఉంటాయి కదా, అవి విచ్చుకొనేసి ఈవినింగ్ అయితే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో కదా, ఇంకా మంచి స్మెల్ విరజల్లుతుంది. అయితే కొమ్మ విరిగిపోయింది, దానికి మొగ్గలు ఎక్కువ ఉన్నాయి, అందుకనేసి ఇంకా లోపలికి తీసుకొచ్చేసి ఇలా సెట్ చేశాను. దాదాపుగా 2 రోజుల వరకు మంచి స్మెల్ వచ్చింది ఇంట్లో అయితే. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. ఇక మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ కిచిడీ చేస్తున్నాను. అలానే కొబ్బరి ఉందన్నమాట. సో ముందే ఇలా కొబ్బరి పాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్లో యాడ్ చేసుకోవడానికి. అందులోనూ ఇలా కిచిడీలో కూడా నేను కొబ్బరిని వేస్తాను, అందుకని దానికోసం మిక్సీ పడుతూ ఇక ఒకేసారి ఆ పాలు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మా వారికి చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇది. దీనిలో పల్లీ చట్నీ, పెరుగు పచ్చడి కాంబినేషన్లో బాగుంటుంది. 3 వీక్స్ నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నర్సరీకి ప్లాన్ చేసుకున్నాం, అందుకనే కొంచెం హెవీగా ఉండడానికి ఇలా కిచిడీ చేశాను. మధ్యాహ్నం లంచ్కేమో బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాం అనమాట ఇంటికే. సో ఇక 12-12:30కి అలా ఇంకా నర్సరీకి అయితే బయలుదేరాం. యాక్చువల్గా మేము వెళ్ళే దారిలో సంత ఉంటుంది ఆదివారం రోజు. రోడ్డు చాలా రష్గా ఉంటుంది అండ్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు ఈవినింగ్ వెళ్ళే వాళ్ళం కూడా ఈసారి ఆఫ్టర్నూన్ అంటే 12 లోపే వెళ్దామని వెళ్ళామన్నమాట. అయినా సరే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఇక రీచ్ అయ్యేసరికనే 1:30 అలా అయింది. ఇక వెళ్ళగానే ఒక నర్సరీ, మేము ఎప్పుడు రెగ్యులర్గా విజిట్ చేసే నర్సరీకి అయితే వెళ్ళాం. ఇంకా ఇక్కడ ఇందాక చూపించాను కదా, వాటర్ లిలీస్, లావెండర్ కలర్, పింక్ కలర్, వాటిలో ఏది తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఫైనల్గా పింక్ కలర్ అయితే తీసుకున్నాను. ఉమ్మెత్త పూలు చూపించాను నెక్స్ట్. ఇంకా మామూలుగా అయితే వైట్ తెలుసు, దానిలో పింక్ కలర్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క మొక్క 250 చెప్తున్నారు. నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించేసింది. నార్మల్గా ఈజీగా మొలిచే మొక్కలు కూడా అంత రేట్ పెట్టి తీసుకోవాలా అనిపించింది. సో పక్కన చెట్టుకి ఒక కాయ కనిపించింది, అంతే. ఇంకా వాటిని తీసుకొచ్చేసాను అనమాట నేను పెంచేసుకుందాం అనేసి. ఇంకా ఫస్ట్ వెళ్ళిన నర్సరీలో అయితే మేమేం తీసుకోలేదు. తర్వాత ఇంకా వెంటనే ఇటు సైడ్కి ఇంకొక నర్సరీ ఉంటుంది. మేము వర్తూర్ దగ్గరికి వెళ్ళాము నర్సరీకి, ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాం. ఇక అక్కడ నుంచి రిటర్న్ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో ఇంకొక నర్సరీ ఉంటుంది. సో దానికి వచ్చేసాం అనమాట. చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా, చాలా బాగుంటాయి ఇక్కడ మొక్కలు కూడా. ఇక్కడైతే లావెండర్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ మొక్క వెరైటీగా పేరు ఏదో చెప్పారప్ప, అది గుర్తులేదు. సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆ మొక్కనైతే తీసుకున్నాను. యాక్చువల్గా ఆ బ్లూమింగ్ వచ్చిన మొక్క అయితే లావెండర్ కలర్లో ఉంది, 1500 చెప్పారు. సో అందుకనేసి నేను చిన్న మొక్క ఉందన్నమాట 250 అది. సో అది తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళినా సరే చామంతి మొక్కలు పట్టుకొచ్చేస్తూ ఉంటా. చిన్న కుండీల్లో 50 రూపీస్ ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా చెట్టు నిండా మొగ్గలు ఉండేసి బ్లూమింగ్ ఉంటుంది. సో అది తెచ్చిన తర్వాత ఇంచుమించుగా 3 మంత్స్ అయితే బాగుంటుంది. ఆ చెట్టుకి పూలు అలానే ఉంటాయి. సో షోగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఎక్కువగా కలర్స్ తెచ్చుకున్నాను ఈసారి అయితే. లాస్ట్ టైం వైట్ అండ్ ఎల్లో తెచ్చుకున్నా. అవి ఉన్నాయి, టెర్రస్ మీదకి పంపించేశాను, అంటే అక్కడ పెట్టాను అనమాట మొక్కల్లో. పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేశాను. ఇలా చిన్న మొక్కల్లో చిన్న కుండీలో ఉన్న వాటిని అయితే కొన్ని రోజులు ఇంటి ముందు గణేష స్టాచ్యూ ముందు అలా పెట్టేస్తూ ఉంటా. సో బాగుంటుంది. ఇక్కడ ఇండోర్ మొక్కలు చాలా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. సో అవన్నీ ఇంచుమించుగా నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇక్కడ గ్రాస్ వెరైటీగా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ఒక మొక్క అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. ఏది పట్టుకున్నా సరే 250, 300, 500 అలా రేట్ చెప్తున్నారు. చాలా ఎక్కువ అనిపిస్తుంది. అందుకని ఈసారి అయితే మందారాలు అండ్ గులాబీలు తీసుకుందాం అనుకున్నాను. ఇంక ఇక్కడ డాల్ లాగా ఉన్న కుక్కపిల్ల చూసారు కదా, ఎంత క్యూట్గా ఉందో. మా వాడు ఎప్పుడు పేరు చెప్పలేదు కదా, వర్తూరు మదీనా నర్సరీ అంటే తెలుస్తుంది, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా కనిపిస్తుంది. ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఎంత క్యూట్గా ఉంటాయో తెలుసా. నాకైతే అంత పెద్ద పెద్ద మొక్కలు తీసుకోవాలనిపిస్తుంది, కానీ అంత పెద్దవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా. ఒక్కొక్కటి 1500 అలా ఉంటుంది, ఇంకా ఎక్కువే చెప్పొచ్చేమో. సో కనీసం ఇంకా ఇలా ఫోటోషూట్ అయినా తీసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నా దగ్గర కూడా ఉన్నాయి. చిన్న చిన్న పాట్స్లో తీసుకున్నాను నేను లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్. వాటిని ట్రిమ్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అన్నమాట కొత్తవి ఇలా ఫ్లవర్స్. సో బల్క్గా అన్ని కలర్స్ ఉన్న ఈ ప్లాంట్స్ చాలా క్యూట్గా, చుట్టానికి కళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసా మనసుకు కూడా.
ఎక్కువగా మందారం అండ్ చామంతులు తీసుకున్నాను. అలానే మధుమాలతి అనే మొక్క ఉంటుంది తెలుసా? సో ఆ మొక్క కోసం వెతుకుతూ ఉన్నాను. నేను వెళ్ళిన నర్సరీస్లో ఉన్నాయి కానీ హైబ్రిడ్ ఉన్నాయన్నమాట. మధుమాలతి అంటే కొంచెం డబుల్ పెటల్స్ వచ్చి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. ఆ మొక్క కోసం వెతుకుతుంటే అది దొరకట్లేదు. హైబ్రిడ్ అయితే ఉంది, అది స్మెల్ రావట్లేదు. దానికోసం ఇంకొక నర్సరీకి కూడా వెతికాను వెళ్ళి. మా వారేమో కార్లోనే కూర్చున్నారు. ఇక నాకు బాగా ఆకలేస్తుంది అనేసి ఇంకా నేను మొక్కలు చూస్తే ఆకలి అన్నీ మర్చిపోతా. సో ఫైనల్గా ఇంకా ఆ నర్సరీలో కూడా దొరకలేదన్నమాట. అయితే కొన్ని చిన్న చిన్న పాట్స్లో మందారాలు కనిపించాయి. ఫస్ట్ వెళ్ళిన 2 నర్సరీల్లో మందారాలు దొరకలేదు. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కలర్స్ కనిపించాయి అనమాట. సో మొత్తానికి మా డిక్కీ అయితే ఫుల్ అయిపోయింది వాటితో, మొక్కలతో. సో వాటిని పైకి తీసుకురావడం అనేది పెద్ద టాస్క్. ఇంకా అన్విత, గీతు, మా హస్బెండ్ అయితే పైకి చేర్చి వాటిని మళ్ళీ ఇంకా 2nd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ కూడా చేర్చాలి కదా. సో ఇంకా లంచ్ కొంచెం లేట్ అయిందనమాట. 4 అయింది మేము తినేసరికి. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి కూడా మొక్కలను అయితే షిఫ్ట్ చేశారు. ఇక రాగానే నేను ఎక్కడ మొక్కలు అక్కడ సెట్ చేసేసాను. అయితే టెర్రస్ మీద ఉన్న మొక్కలను అయితే ఇంకా కుండీలో పెట్టాలి. కొంచెం టైం పడుతుంది, వెంటనే కూడా వేయకూడదు. సో వీటినైతే జస్ట్ యాజ్ టీజ్గా ఇలా డెకరేషన్ అయితే చేసేసాను. ఎందుకంటే ఇలా హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి కదా, జస్ట్ అలా పెట్టేయడమే. వీటినైతే రీపాటింగ్ చెయ్యను ఇప్పుడైతే, తర్వాత అంటే 2-3 మంత్స్ తర్వాత చేస్తాను అనమాట. ఇంటి ముందు ఇలా పచ్చగా మొక్కలు, పూలు కలర్ఫుల్గా కనిపిస్తూ ఏదో ఒక టైంలో, సో నాకు కుదిరిన టైంలో ఎక్కువగా మొక్కలతో స్పెండ్ చేస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మైండ్ రీఫ్రెష్ అయినట్లు అనిపిస్తుంది. ఇదేమో మండే రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీ టైం ఉంటుంది, పనంతా కంప్లీట్ చేసుకుంటాను. తర్వాతనే ఈ మొక్కల దగ్గరికి వచ్చేస్తాను అనమాట. సో ఎన్నిసార్లు తీసినా బోర్ కొట్టదు. ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసా అసలు చూడటానికి. ఈస్ట్ వేస్లో ఉంటుంది. ఇంటి ముందు ఎండ కూడా పడుతుంది. మార్నింగ్ టైంలో 12 వరకు వస్తుందన్నమాట. సో అదొక లక్ అనమాట. నేను మొక్కలు పెంచుకోవడానికి నాకు చాలా బాగా వస్తాయి కూడా. ఎండ అనేది కంపల్సరీగా తగలాలి ఇండోర్ మొక్కలకైనా సరే. సో కనీసం డే లైట్ అనేది డైరెక్ట్గా మొక్కలకి తాకేలా ఉంటే ఆ మొక్కలు హెల్దీగా వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్గా మా మేడ్ వచ్చే టైంకి రోజు ఇదే పనిలో ఉంటా. తను అంటూ ఉంటుంది, రోజు తీసే మొక్కలే కదండి, ఎందుకు అలా తీస్తూ ఉంటారు అనేసి. ఎందుకో నాకైతే బోర్ కొట్టదబ్బా, మీకు చూపించాలని. చూసిన వాళ్ళు కూడా మంచిగా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో కళ్ళకి చాలా మంచిది ఇలా గ్రీనరీ చూడడం వల్ల. సో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారనేసి, చాలామందికి పెంచుకునే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కనీసం ఇలా అయినా చూసి ఎంజాయ్ చేస్తారులే అనేసి షేర్ చేస్తూ ఉంటాను. మొక్కలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు, కనిపించని పని ఉంటుంది. సో టైంకి నీళ్లు పోయడమే కాకుండా ఈ మొక్కల మీద పడ్డ దుమ్ము, ఆకులు ఉంటాయి కదా ఇండోర్లోనే మెయిన్గా. టెర్రస్ మీద అనుకో వర్షానికి పడితే ఆకుల మీద ఉన్న దుమ్ము అనేది పోతుంది వర్షానికి. కానీ లోపల ఉన్న మొక్కలు అలా కాదు కదా. అయినా నేను లోపల ఉన్న మొక్కల్ని కూడా వర్షం పడేటప్పుడు నాకు చాలా పని ఉంటుంది, వాటిని తడవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే నార్మల్ టైంలో నేను తుడుచుకుంటూ ఉంటాను కదా. సో అలా తుడవకుండా డైరెక్ట్గా వర్షంలో ఇలా పెట్టేస్తే ఆ ఫోర్స్కి ఆ దుమ్ము అనేది పోయి మొక్కలు హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఈ మొక్క నాకు చాలా స్పెషల్. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నేను చాలా అపురూపంగా చూసుకుంటా. అండ్ ఈ మొక్క అంతకుముందు చిన్న కొమ్మలు కనిపిస్తే పెంచడానికి ట్రై చేశాను, అస్సలు వచ్చేవి కావు. కొందామని నర్సరీకి వెళ్తే చాలా కాస్ట్ చెప్పేవాళ్ళు అనమాట. ఆ ప్రైస్ అంత అవసరమా, ఇలా చిన్న మొక్కని ఎలాగలా పెంచేసుకుందాంలే అనేసి నేను ఇంక వదిలేసి వస్తూ ఉండేదాన్ని. అయితే మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో దాన్ని అయితే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ సిజీ ప్లాంట్ చాలా హెల్తీగా వచ్చేసింది. ఇంకా నర్సరీ నుంచి తెచ్చిన వాటర్ లిల్లీ ఉంది కదా, దాని ప్లేస్ని మార్చకుండా ఇక్కడ బాగుంటుందా అక్కడ బాగుంటుందా అని చెప్పేసి ఇంటి ముందు ఒకసారి ఎక్కడైతే ఎండ తగులుతుందో ఆ ప్లేస్లో పెడుతూ ఉంటా. సో ఎక్కడ ఎండ వస్తే అక్కడికి అనమాట. సో ప్రజెంట్ అయితే ఇది మా బాల్కనీలోది, నార్త్ సైడ్ ఉంటుంది. మార్నింగ్ 12 తర్వాత ఎండ కనిపిస్తుంది అనమాట ఇక్కడ, అంటే 11-11:30 ఆ టైంలో. అందుకని చెప్పేసి
వాటర్ లిలీస్కి ఎండ ఎక్కువ కావాలి. మొగ్గలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆ మొక్కకి, అవి బ్లూమింగ్ రాలేదు, ముడుచుకున్నట్లున్నాయన్నమాట. ఎండ తగిలితే ఎంచక్క విచ్చుకుంటుంది. చిన్న స్పేస్ కూడా ఖాళీ ఎక్కడైతే ఎండ వస్తుందో అక్కడ పెట్టేసి చేంజ్ చేస్తూ ఉన్నాను. అండ్ కింద ఉసిరి చెట్టు, నాటు ఉసిరి అనమాట. ఇది పెట్టి ఒక 4-5 years అవుతుంది. ఇదే చాలా లేట్గా కాయలు అయితే రావట్లేదు ప్రస్తుతానికి. లాస్ట్ ఇయర్ వచ్చాయి కానీ మొత్తానికి ఒక 40-50 కాయలు అలా వచ్చాయన్నమాట. తర్వాత ఇక్కడ కొబ్బరి చెట్టు కూడా వేసాము. లాస్ట్ టైం ఒక 3-4 months బ్యాక్ నార్మల్గా వదిలేస్తే, అంటే ఆ కొబ్బరి చెట్టు ఆవులు వచ్చేసి తినేసాయి అనమాట, మోడు చేసేసాయి. అందుకని ప్లాస్టిక్ది, అంటే ఒక ఫెన్సింగ్ లాగా ఒక ప్లాస్టిక్ది ఒక మెటీరియల్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చి మా వారు ఇంకా దానికి ఫెన్సింగ్ లాగా వేశారు, చెట్టు చుట్టూ కట్టేశారు. అలా కట్టడం వల్ల ఇప్పుడు కొంచెం ఆకులు కనిపిస్తున్నాయి. లేదంటే ఎప్పటికప్పుడు ఆవులు వచ్చేసి తినేసి వెళ్తూ ఉంటాయన్నమాట. మేము పైన ఉంటాం కదా, ఏ టైంలో వస్తాయో తెలీదు, మేము చూసేసరికి తినేసి ఉంటాయి. ఇంక ఇక్కడ టెర్రస్ మీదకి వచ్చాను మళ్ళీ. ఇవన్నీ కూడా ఒక్కరోజు తీసిన వీడియోస్ కాదు, లాస్ట్ వీక్లో కవర్ చేసిన క్లిప్స్ అనమాట. సో వాటర్ లిల్లీ లైట్ లావెండర్ కలర్లో ఉంది కదా, చిన్న పువ్వు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి నర్సరీ నుంచి నేను తెచ్చుకున్న మొక్కలు, మందారాలు. అండ్ లావెండర్ కలర్లో ఉన్నది ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఆ ఫ్లవర్స్ ఎప్పుడూ ఉంటాయంట మొక్కకి, అందుకనేసి ఇంకా దాన్ని కూడా తీసుకొచ్చాను. అండ్ ఇక ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి కదా నా దగ్గర ఎలాగూ, దాంతోపాటు ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క కూడా తీసుకున్నాను. అయితే తెచ్చిన మొక్కల్ని కొంచెం టైం తీసుకొని పెడతాను, ఇప్పుడైతే టైం లేదనమాట. సో నార్మల్గా చెట్లకి నీళ్ళు వేద్దామని పైకి వచ్చాను. చిన్న కుండీలో ఉంటాయి కదా, ఎండిపోతూ ఉంటాయి అన్నమాట, రోజు వేయాలి. అయితే ఇంకా పైకి వచ్చిన తర్వాత టబ్లో, అంటే ఫిష్ ట్యాంక్ ఉంది కదా, లోపల పాచి పెట్టిపోయింది. 15 days బ్యాకే నేను క్లీన్ చేశాను, అయినా సరే ఎక్కువగా పాచి పెట్టిపోయింది అనమాట. సో ఆ పాచి అలా పట్టడం చూసి అసలు ఫిషెస్ ఉన్నాయో లేదో అనుకున్నా. ఇంకా వాటిని బకెట్లోకి షిఫ్ట్ చేసి ఇక ఆ టబ్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. దాన్ని వదిలించడానికి చాలా కష్టపడ్డాను, ఎంత కష్టపడినా ఆ పాచి అయితే అస్సలు పోవట్లేదు. దీన్ని ఒక షార్ట్లో మీ అందరికీ షేర్ చేశాను. చాలామంది టిప్స్ ఇచ్చారనమాట. సో అవన్నీ ఫాలో అవుదాం అనుకున్నాను. అయితే ఆ రోజు ఇంకా రుద్ది విసుకొచ్చేసింది కదా, ఇక సాధ్యమైనంత వరకు, నాకు చేతనైనంత వరకు క్లీన్ చేసేసి నీళ్ళన్నీ వంచేసి ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత షార్ట్ పెట్టాను. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఆ షార్ట్లో పెట్టిన టిప్స్ని ఫాలో అవుదామని టెర్రస్ మీదకి వెళ్ళాను అనమాట. ఇక నెక్స్ట్ డే చూసేసరికి ఆ పొట్టంతా ఊడిపోతుంది. అలా ఊడిపోతుందని కూడా 2-3 కామెంట్ చేశారు. సో కష్టపడకుండా ఊడిపోతుంది కదా అని ఇంకా అలా వదిలేద్దాంలే అనుకున్నాను. ఇక ఉన్న ఫిషెస్ని అయితే బకెట్లో వేసి అలానే ఉంచేసాను అనమాట. సో ఇప్పటికీ దానిలోనే ఉన్నాయి, క్లీన్ చేసి వెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా గింజలు, ఇవి వచ్చేసి మేము లాస్ట్ టైం శ్రీనగర్ ట్రిప్లో ఉన్నప్పుడు ఒక షాప్కి విజిట్ చేసాము, డ్రై ఫ్రూట్ షాప్కి, అక్కడ కనిపించాయన్నమాట. సో ఇక్కడ పెడుతున్న చిన్న గింజలు వచ్చేసి లాస్ట్ వీక్ మా అత్తగారింటి దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న కాసరకాయలు ఉంటాయి కదా, ఆ గింజలు. సో ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నాయి వచ్చేసి వెల్లుల్లిపాయలు. మీరు ఎప్పుడైనా చూసారా అలా ఉన్న వెల్లుల్లిపాయలని? చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో ఆ డ్రై ఫ్రూట్ షాప్ నుంచి ఒక 2 పట్టుకొచ్చేసాను అనమాట, ఇలా పెంచేద్దామనేసి. సో ప్రస్తుతానికైతే ఒక కుండీలో పెట్టేశాను. పైన ఉన్న కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి, అందుకనేసి పెద్ద పెద్ద టబ్బుల్లో కాకరకాయ విత్తనాలు, ఇంకా సొరకాయ, ఇక్కడ దోసకాయలు, గోరు చిక్కుడుకాయ, వీటన్నిటినీ కూడా పెట్టేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, సో బాగా వచ్చేస్తాయని. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. వర్షం పడేసరికి మళ్ళీ ఇలా అయిపోయింది. సో ఎండ తగిలితే మట్టుకు గ్యారంటీ ఊడొచ్చేస్తుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఇక టెర్రస్ మీద కుండీల్లో ఎక్కువగా ఎర్ర తోటకూర మొలిచింది. దాంతోపాటు ఇక్కడ పాలక్ కూడా వేస్తున్నాను, బాగా వస్తుంది. జస్ట్ విత్తనాలు వేస్తే చాలు బాగా పెరిగిపోతాయి అబ్బా. పాలకూర కూడా అంతే. అండ్ ఎర్ర తోటకూర భలే టేస్ట్ ఉంటుంది. నార్మల్గా అయితే విత్తనాలు లేవు నా దగ్గర, చెట్లు ఉన్నాయి కదా, వాటికి వచ్చిన విత్తనాలు పడి అంటే ఎండిపోయి ఉన్నాయి చెట్లకి,
వాటిని ఇంకా డైరెక్ట్గా తీసుకొని ఇంక ఇలా చల్లేస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే తోటకూర వేస్తున్నా. కాకరకాయలు కూడా ఒక్కసారి వేస్తే చాలు, ఎప్పుడైనా కొయ్యకుండా పండిపోయి చెట్టుకి ఆ గింజలు పడి మొలిచేస్తూ ఉంటాయన్నమాట. సో రీసెంట్గానే కదా మేము ఈ మట్టి అంతా తీసేసాము, అందుకే ఇప్పుడు ప్రస్తుతానికైతే లేవు. ఇక టమాటో మొక్కలు కూడా బాగా వచ్చేసాయి, పెద్ద కుండీల్లో నింపి పెట్టారు మట్టిని. అందుకనేసి ఇంకా బీరపాదులు కూడా ఉన్నాయి, అంటే బీర విత్తనాలు ఉన్నాయన్నమాట, వాటిని కూడా వేస్తున్నా. చూద్దాం. లాస్ట్ టైం ఒకసారి ఫ్రెండ్ ఇచ్చింది చిన్న బీరకాయలు, అవైతే భలే వచ్చాయి. సో వాటి గింజలు సేవ్ చేయడం మర్చిపోయాను అనమాట నేను. ఇవైతే పెద్ద నార్మల్ బీరకాయలే అనమాట. చూద్దాం వస్తాయో లేదో. లాస్ట్ ఇయర్ అయితే పొట్లకాయలు 2 years బ్యాక్ అనుకుంటా, పొట్లకాయలు, బీరకాయలు, కాకరకాయ, ఇంకా టమాటోలు, ఆకుకూరలు ఎప్పుడూ ఉంటాయి. ఇంకా టబ్లో ఉన్న ఖాళీగా ఉన్న టబ్బుల్లో అయితే వీటిని ఇంకా విత్తనాలు అయితే పెట్టేశాను. ఇంకా వేయాల్సిన మొక్కలు కూడా ఉన్నాయి, వాటిని కూడా రోజుకి 2-3 అలా వేస్తూ ఉన్నానన్నమాట. ఈ గార్డెన్ వీడియోస్ కూడా ఎక్కువ కవర్ చేయాలని ఉంటుంది, కానీ వర్క్ చేసుకుంటూ కవర్ చేయడం చాలా కష్టం. నేనే సెట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, చాలా టైం టేకింగ్ అనమాట. ఈలోపు నేను ఎక్కువసేపు కూడా ఈ మధ్య స్పెండ్ చేయట్లేదు కదా, ఇదంతా కూడా ఇంకా వీడియో తీయడానికి లేట్ అయిపోతుంది. అందుకని కొంచెం అయితే కవర్ చేశాను. ఎక్కువగా ఈ లాస్ట్ వీక్ అంతా కూడా నేను ఎక్కువ గార్డెన్లోనే స్పెండ్ చేశాను. మంచిగా ఇక అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్నీ కలిపి ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.